హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ అ సబ్స్టెన్స్ ఇస్ డికంపోజ్డ్ ఇంటూ న్యూ సబ్స్టెన్సెస్ ఆన్ పాసింగ్ ఎలక్ట్రిసిటీ. సో హియర్ మనకు ఒక కెమికల్ రియాక్షన్ అయితే ఇచ్చాడు. ఆ కెమికల్ రియాక్షన్ లో ఏం జరుగుతుందంట, ఒక సబ్స్టెన్స్ డికంపోజ్ అవుతుందంట. ఒక సబ్స్టెన్స్ డికంపోజ్డ్ ఇంటూ న్యూ సబ్స్టెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి సబ్స్టెన్స్ డికంపోజ్ అవడం అంటే రెండు కొత్త సబ్స్టెన్సెస్ గా విడిపోవడం. అంటే ఏ అనేది B+C గా అవుతుంది. ఇది డికంపోజిషన్ రియాక్షన్. అయితే ఈ డికంపోజిషన్ రియాక్షన్ దేన్ని ఉపయోగించి చేస్తున్నారంట, ఎలక్ట్రిసిటీ కరెంట్ యూజ్ చేసి చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం ద్వారా ఏ అనేది B మరియు C గా విడిపోతుంది. ఏ అనేది B మరియు C గా విడిపోతున్న డికంపోజిషన్ రియాక్షన్ అంటాము. బట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కరెంట్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్. థర్మల్ డికంపోజిషన్ అంటే హీట్ ఎనర్జీ అమ్మా. ఫోటోలైటిక్ డికంపోజిషన్ అంటే లైట్ ఎనర్జీ, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ. సో జనరల్ గా డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్.